జోగి రమేష్ పేరుని కావాలని పట్టుకొచ్చారు. అదేంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికెళ్లారన్నట్టు కోపం ఉంది ఆళ్ళకి. దాని కారణంగానే అతను మంత్రి పదవి పొందాడన్నటువంటి కోపం గూడా ఉంది. తనని ఇరికిచ్చాలని గూడా మొన్న ఈ మధ్యన అగ్రిగోల్డ్ ఇష్యూలో చేద్దాం అనుకున్నప్పుడు అది ఆ టైప్‌లో అవ్వదు అన్నటువంటిది తేలాక అతని పాత్ర అన్నటువంటిది గాకుండా ఆళ్ళ కొడుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇబ్బంది పెట్టినా అతని జోలికి పోలేదు. ఏదైనా మంచి పాయింట్ ఉన్నప్పుడు అన్నట్టు. ఇప్పుడు ఈ కల్తీ లిక్కర్ కాన్సెప్ట్‌లో వీళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి అద్దేపల్లి జోగితో కూడా టచ్‌లో ఉన్నాడన్నటువంటిది తెలియగానే దాన్ని అడ్డం పెట్టారు. నిన్ను కాపాడాలంటే జోగి పేరు నువ్వు చెప్పు అని చెప్పేసి పోలీసుల చేతన ఒక వీడియో తీపిచ్చి సెల్ ఫోన్ ఏం పోయిందని చెప్పి అతనే సెల్ఫీ వీడియో తీశాడని పోలీస్ అధికారి మాట్లాడినటువంటిది అందులో కనబడుతుంది. దాంతో పాటుగా అదేదో వాట్సాప్ చాట్ లాంటిది కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అది పొలిటికల్ గేమ్. అట్ ద సేమ్ టైమ్ జోగి రమేష్ తను దుర్గగుడిలో ప్రమాణం చేశాడు. అవసరమైతే తిరుపతిలో ప్రమాణం రెడీ అన్నాడు. కావాలంటే బాబు గారి ఇంటి దగ్గరికైనా వెళ్తాను రెడీ అన్నాడు. అదంతా అయిపోయింది. అది రాజకీయమే అతను కూడా. ఆ తర్వాత ఏమైంది, న్యాయస్థానానికి వెళ్ళాడు, హైకోర్టుకి దాని మీద సిబిఐ విచారణ చేయించండి అన్నాడు. ఈలోపు అందుకని మొన్న ఆదివారం పూట్ల అతన్ని అరెస్ట్ చేసేసి ఆదివారం అయితే గనక అట్టించట్టి రిమాండ్‌కి పంపిస్తారన్న ఉద్దేశంతో పంపించేసారు, అయిపోయింది. ఇప్పుడు ఆ కేసు హైకోర్టుకి వచ్చింది. ఏది అప్పటి కేసు. వస్తే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు కదా ఆయన. ఇంకా ఇప్పుడు సిబిఐ విచారణ ఏంటి? అవసరం లేదంది రాష్ట్ర ప్రభుత్వం. లేదు లేదు అది అది లోకల్ వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడు వెళ్ళొచ్చు అంటూ అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. వాస్తవం పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని చూస్తే జడ్జిలకి ఏమన్నా తీర్పు ఇవ్వబుద్దేదో లేకపోతే ఈయన వాదనల్లో పసలేదో కానీ ఆయన తీసుకున్న వాటిలో 100కి 90 ఫెయిల్ అవుతున్నాయి. అప్పట్లో ఒక కేసు అనుకుంటా సక్సెస్ అయింది ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలా. ఓవరాల్‌గా నాకు తెలిసి సిబిఐ విచారణకైతే ఇవ్వదు కోర్టు.